ఈశానాం జగతోస్య వెంకటపతేర్విష్ణోః పరాం ప్రేయసీ తద్వక్షస్థల నిత్యవాసరసికాం తత్క్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పాణి పల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం. పద్మావతి పాహి అలమేల్ మంగ పద్మనాభ ప్రియ అలమేల్ మంగ పద్మోద్భవ పాహి అలమేల్ మంగ పద్మాలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సుప్రసన్న పాహి అలమేల్ మంగ సముద్రతనయ పాహి అలమేల్ మంగ సురపూజిత పాహి అలమేల్ మంగ సరోజహస్తాదేవి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. సౌభాగ్యదాయిని అలమేల్ మంగ సరసిజ నయన అలమేల్ మంగ సర్వజ్ఞ శక్తివే అలమేల్ మంగ సర్వం సహా పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియే అలమేల్ మంగ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ. శ్రీమన్నారాయణపుర సామోదిత గగనరాజ సత్పుత్రీ హృద్దామ వినూత్న వివాహ ప్రీమూర్తి ప్రసన్న వెంకటేశ్వర దేవా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడు శ్రీ వెంకటేశ్వరుడు శ్రీనివాసుడు నారాయణవనంలో పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడినటువంటి అత్యద్భుతమైనటువంటి సన్నివేశము భక్తలోకానికి ఎంతో ఆనందదాయకమైనటువంటి సన్నివేశము. అమ్మవారు తిరుచానూరుగా తిరుసుఖనూరుగా అలమేలుమంగాపురంగా జగత్ప్రసిద్ధిగాంచినటువంటి ఆ నగరంలో వేంచేసి ఉన్నారు. పద్మసరోవరంలో ఆవిర్భవించినటువంటి అలర్మేల్మంగ ఆ తల్లిని దేవదేవుడైనటువంటి శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ వైభవాన్ని పాంచరాత్ర ఆగమోక్త ప్రకారంగా సంప్రదాయబద్ధంగా తిరుచానూరులో అర్చక స్వాములు నిర్వహించడం భక్తలోకానికి ఆత్మానందదాయకమైనటువంటి సన్నివేశంగా మనం భావిస్తూ ఉంటాము. అటువంటి పద్మావతీదేవి యొక్క కళ్యాణం పద్మములో ఆవిర్భవించినందువల్ల పద్మావతీదేవి ఆకాశరాజపుత్రి ధరణీదేవి కుమార్తె వీరు సలక్షణంగా సంప్రదాయబద్ధంగా కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాసునికి అమ్మవారినిచ్చి వివాహం చేసినటువంటి ఆ కళ్యాణ మహోత్సవాన్ని ఆ కళ్యాణ సన్నివేశాన్ని దేవతలంతా కూడా తిలకించి పులకించారు. అటువంటి జగన్మంగళదాయిని అయినటువంటి పద్మావతీదేవి సౌభాగ్య మూర్తి అయినటువంటి పద్మావతీదేవి నూతన వధువుగా నూతన వరుడైనటువంటి శ్రీనివాసుని కళ్యాణం చేసుకున్నటువంటి ఆ ప్రప్రథమంగా కళ్యాణం నారాయణవనంలో జరగడం, ఆ తరువాత అమ్మవారు పద్మ సరోవర తీరంలో స్వర్ణముఖి తీరంలో కొలువు తీరినటువంటి తల్లిగా జగన్మాతగా అక్కడ నిత్యము కళ్యాణం జరుగుతూ ఉండడం, ఇవి పురాణ ప్రసిద్ధమైనటువంటి అంశాలుగా ఇప్పటికీ ఆగమోక్తంగా అర్చక స్వాములు భక్తలోకానికి ఆనందదాయకంగా నిర్వహిస్తూ ఉంటారు. అటువంటి పద్మావతి శ్రీనివాసుల వారి కళ్యాణాన్ని మనం చూడటం అన్నది ఎన్నో జన్మల యొక్క పుణ్యఫలం. అమ్మవారు
పద్మావతీదేవిగా, పద్మంలో ఆవిర్భవించినటువంటి సౌందర్యమూర్తిగా పురాణ ప్రసిద్ధమైనటువంటి ఆ సన్నివేశం కూడా మనల్ని ఎంతో పులకింపచేస్తుంది. పద్మప్రియే పద్మిని పద్మహస్తే అని పద్మంతో అమ్మవారికి ఎంత అనుబంధం ఉన్నదో, ఆ పద్మంలో ఆవిర్భవించినటువంటి జ్ఞానమూర్తిగా, సౌందర్యమూర్తిగా విద్యా ప్రదాన సమయే శరదిందు శుభ్రాం లక్ష్మీ ప్రదాన సమయే నవవిద్రుమాభాం విద్వేషి వర్గహననే చ తమాల నీలాం దేవీం త్రిలోకజననీం శరణం ప్రపద్యే. విద్వత్ప్రదాయినిగా, లక్ష్మీప్రదాయినిగా, ఐశ్వర్యప్రదాయినిగా, శత్రు సంహార శక్తులు సమకూర్చే చైతన్య స్థాయినిగా, సమస్త శక్తియుక్తులు కలిగినటువంటి మహా సౌందర్యమూర్తి పద్మావతీదేవిని అలర్మేల్ మంగ అమ్మవారిని శ్రీనివాసుడు వివాహం చేసుకున్నటువంటి ఆ సందర్భము తిరుసుకనూరు. ఒకానొకప్పుడు సుఖమహర్షి యొక్క ఆశ్రమంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆ ప్రదేశంలోనే అమ్మవారు స్వయంభూగా వెలసి ఈ కళ్యాణ మహోత్సవాన్ని ఆ పవిత్ర క్షేత్రంలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త ప్రకారమైనటువంటి సంప్రదాయబద్ధమైనటువంటి అంశాలతో అర్చక స్వాములు సభక్తికంగా వేదమంత్ర ఘోషలతో శ్రీ విశ్వక్సేన పూజ, పుణ్యాహ వాచనము, కంకణ పూజ ఇత్యాది అంశాలన్నీ కూడా సలక్షణంగా నిర్వహిస్తూ ఉన్నారు. గ్రామే దక్షిణారాం బ్రాహ్మణేన స్వాధ్యాయో ये पुराणे वेदं विद्वांसमभितो वदन्त्यादित्यमेव ते परिवदन्ति सर्वे अद्यं द्वितीयं तृतीयं जातं समिति यावदेवैदेवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वदन्ति तस्मात् ब्राह्मणेभ्यो वेदविभ्यो दिवे दिवे तपस्कुरुजान्नास्मृरङ्गीतदेवता एव देवता प्रीणाति प्रतिवाणस्तन्ति स्वाहायं పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అమ్మవారికి, శ్రీవారికి
కంకణధారణ చేయించడం అన్నది ఒక ముఖ్యమైనటువంటి అంశంగా అర్చక స్వాములు నిర్వహిస్తూ ఉన్నారు. శ్రీనివాసుడు కంకణధారణ చేయడం అన్నది జగత్ప్రసిద్ధమైనటువంటి అంశం. దీక్షా కంకణబద్ధుడై సర్వకాల సర్వావస్థలలో శ్రీవారు దుష్ట శిక్షణకు శిష్టరక్షణకు సిద్ధంగా ఉంటారు. అలాగే జగన్మాత అయినటువంటి అమ్మవారు కూడా అలర్మేల్ మంగ ఆ పద్మసరోవరంలో ఆవిర్భవించిన సమయంలోనే ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నాలతో ఆవిర్భవించినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. సర్వరత్న సముక్షిప్త జాంబూనద విభూషణ కర్ణికోత్పల తాటంక మౌక్తికాలక బంధన ఆముక్త ముక్త మకుట కటకాంగద కంకణ విద్యుత్పుంజ ప్రతీకాశ విచిత్రంబర చిత్రిత మందస్మిత మనోజ్ఞాంగి మాధవం వీక్ష సాధరం. ఇటువంటి కటకాంగద కంకణములతో స్వతసిద్ధమైనటువంటి సౌందర్య చిహ్నములతో విద్యుత్పుంజ ప్రతీకాశమైనటువంటి దీప్తిమన్మూర్తిగా అమ్మవారు మాధవం దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వీక్ష్య సాదరం ఆదరాభిమానాలతో వీక్షిస్తూ ఈ కంకణధారణ నిర్వహిస్తూ ఉన్నట్లుగా అమ్మవారు ధరించినటువంటి ఆ కంకణం కూడా అటువంటి సౌందర్య చిహ్నాలు కలిగినటువంటి అమ్మవారిని కూడా బ్రహ్మాది దేవతలు కూడా సేవించి ఆరాధించి సంకీర్తనం చేసినట్టుగా పురాణాలు వర్ణిస్తూ ఉన్నాయి. అటువంటి పద్మావతీదేవి ఆ సర్వాంగీణమైనటువంటి తన సమస్త సౌందర్యవంతుల చిహ్నాలతో దేవదేవుడైనటువంటి శ్రీనివాసునికి ఈ కంకణధారణతో చేరువవుతూ ఉన్నారు. పద్మములతో పద్మావతీదేవికున్నటువంటి అనుబంధము ఎటువంటిదంటే, తామరలన్న నీ వలపు దారికి దారియు తెన్నులేదు, పొందామర ఆమె మోము తెలిదామర ఆయమ కన్ను దోయి, కిందామర ఆమె కేరుగవ తామరలన్ మరళంజయించు కాంతామరవాహిని వికచ తామరసంబులు ఆమె కంజిగులు. ఆమె ముఖమే బంగారు పద్మము, ఆమె కన్నులు తెల్లని పద్మాలు, ఆమె చేతులు ఎర్రని పద్మాలు, ఆమె కనుచూపులు తేజపుంజములు. ఇటువంటి స్వతసిద్ధమైనటువంటి సౌందర్యవంతుల చిహ్నాలతో కంకణధారణ చేత మరింత ఇనుమడించి శోభిస్తూ ఉన్నటువంటి పద్మావతీదేవి యొక్క సౌందర్యానికి సౌంకువార్యానికి సౌభాగ్యానికి ఆకృష్టుడవుతున్నటువంటి శ్రీనివాసుని యొక్క ప్రసన్నాతి ప్రసన్నమైనటువంటి మందహాసాలతో కూడినటువంటి ఆ వదనార విందాన్ని ఆ పాదార విందాలను బ్రహ్మాది దేవతలు కూడా సేవిస్తూ ఉన్నారు. ఈ కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో పద్మావతీదేవిగా అలర్మేల్ మంగగా కంకణపాణి అయిన కంకణధారణ చేసినటువంటి ఈ అలమేలు మంగ హరి యొక్క అంతరంగంలో శాశ్వత స్థానాన్ని సంతరించుకుంటూ ఉన్నది. కలిత నాట్య రంగగా కరుణా పాంగగా హరిణీల వేణిగా అంబుజపాణిగా జగదేక విపుని రాణిగా శతచంద్ర వదనగా శృంగార సదనగా అనేకమైనటువంటి ఉన్మేషించినటువంటి మహా సౌందర్యాలతో ఆ దేవదేవుని యొక్క అంతరంగాన్ని ఆరాధనా తాత్పర్యాన్ని చూరగొంటూ ఉన్నది ఈ జగన్మోహిని పద్మావతీదేవి. చిరంజీవితం వర్ధయంతి నమో నన్నాయ మనయ మునిభ్యశ్చ నమో నమో నిర్ణాయ మనయోర్మునిభ్యశ్చ నమః. నమో బ్రహ్మణే నమో అస్మద్భ్యే నమో పృథివీ నమో ఓషధీభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. తచ్చయ్యవావృణీమహే తాతం యజ్ఞాయ తాతం యజ్ఞపదయే దేవే స్వస్తిరస్తః తస్మానుషేభ్యः ఓం విజాతవైషకం సన్నాస్తుజ్యరే చంద్రేశ్వరే. ఓం శాంతి శాంతి శాంతి. యజ్ఞస్య
युद्धराज्यं वाग्वेदिः आजीरम्भरिः वेदो अग्निः विद्यागमग्निः वाग्वदरोधा मनोवङ्का प्राणाहविः सामाध्वर्यः वाचस्पते विधेयमामन् विधेयमते नाम विधेयत्वमस्माकं नाम वाचस्पति स्वामं विपदु आस्मासु ब्रह्मणं धात् स्वाहा निवेहता जगद्धर्यः रुद्राग्नेः बृहस्पतिर्भवक्ता वाचस्पते वाचो वीर्येण सम्भृतमेनायक्षते यजमानाय वार्यम् आशुभस्करस्मै वाचस्पति स्वामं विभति दशरथिन्द्रमिन्द्रजाग स्वाहा अग्निहोता अस्याध्वर्यो वज्राग्नेः मित्रो भवन्ता सोमस्य पुरोगाः शुक्रस्य पुरोगाः स्वादार्थगिन्द्रसोमाः पादादेव हवनसुरस्वाहा सूर्यं तेजक्षुः पादं प्राणः यां वृद्धौ अन्तरिक्षमात्मा नैर्यज्ञौ पृथिवीं शरीरैः वाचस्पते क्षुद्रया वाचा अक्षुद्रया जिह्वाः त्रिविदेवावृतमोहोत्यामेनकस्व स्वाहा महादेवाः शब्दाविरध्वर्यः अच्युतवाजाग्निः अच्युतमनाहुभक्ता अनादृष्टश्च प्रतिदृष्टश्च यज्ञस्याधिकरौ मयास्तोत्राता वाचस्पते द्विहेनामम् विधेयपते नाम विधेयत्वमस्माकं नाम वाचस्पति स्वामममान् मादेव्यर्थं दृष्टेति मा मनुष्यः नमो पृथिव्यै स्वाहा आघोराः दीक्षाभद्रेः पादध्वर्यः आपोभिरः मनोहविः भवतिजोमे भूर्भुवस्सुवः ब्रह्मस्वयम्भो ब्रह्मणे स्वयम्भवे स्वाहा ब्राह्मण एकहोता स्वयज्ञः स्वेदराजप्रजां पशून् पुष्टिङ्गतः यज्ञस्य मे भूयात् तस्यहोता स्वभर्ता स्वेदराजप्रजां पशून् पुष्टिङ्गतः भर्ता च मे भूयात् पृथिवीर्तिहोता स्वप्रतिष्ठा स्वेदराजप्रजां पशून् पुष्टिङ्गतः प्रतिष्ठा च मे भूयात् अन्तरिक्षं चतुर्होता स्वनिष्ठाः समेतराजप्रजां पशून् पुष्टिङ्गतः पिष्ठाश्च मे भूयात् वायुपञ्चहोता सर्वप्राणः समेतराजप्रजां पशून् पुष्टिङ्गतः प्राणश्च मे भूयात् चन्द्रमाश्रद्धोता सर्वं कल्पयामि समेतराजप्रजां पशून् पुष्टिङ्गतः ततश्च मे कल्पन्ताम् अन्नको शब्दहोता प्राणस्य प्राणः समेतराजप्रजां पशून् पुष्टिङ्गतः प्राणश्च च मे प्राणो भूयात् यो रत्नहोता सोदादृश्यः समेतराजप्रजां पशून् पुष्टिङ्गतः अनादृष्टश्च भूयासौ कालिज्यो नमहोता तदेतस्वी समेतराजप्रजां पशून् पुष्टिङ्गतः तेजस्वी च भूयासौ प्रजापतिर्सहोता समेतराजप्रजां पशून् पुष्टिङ्गतः सर्वं च मे भूयात् अग्निर्विदुर्भिः सविता स्वामीः इन्द्रमुग्धामदेः वरुणावाजिताः अङ्गिरसवन्तिभिः वरुणस्वदाहविद्धाराभ्याः तापप्रोक्षैभिः ओर्णधयोपरिहिताः अग्निर्वेद्याः सोमोदीक्षयाः प्रज्ञेभ्यः विष्णुर्यज्ञेन वसवाद्येन आदित्या दक्षिणाभिः विश्वे देवाहूजा पूजास्पदाकारेण बृहस्पतिर्पुरोभयाः प्रजापतिर्गीतेन अन्तरिक्षं पवित्रेण वायुः पात्रैः
श्रद्धया शैलेन्द्रस्य धेना बृहस्पतेः तर्जा पूर्णः वाग्वायोः दीक्षा सोमस्य पृथिव्यग्नेः वसूनां गायत्री रुद्राणां दृष्टुः आदित्यानां जगति विष्णोर्नष्टुः वरुणस्य विहार यज्ञस्य वन्दिः प्रजापतेर्नमतिः मित्रस्य श्रद्धा समिदं प्रसूतिः सूर्यस्य मरीचिः चन्द्रमसो रोहिणी ऋषीणामरुन्धरी पर्जन्यस्य विद्युत् ततस्वादिशः ततस्वावान्तरदिशाः अहज्जराद्रिश्च विशिष्य वृष्टिश्च विशिष्यापतिश्च आपश्च वृषभश्च ओच्यसुहृता च देवानां भद्रजः देवस्य द्वादशप्रसवे अश्वान् बाहुभ्यां पूर्णोऽभ्यां प्रतिगृह्णामि राजाद्वावरुणोदेवी दक्षिणे तजे हिरण्यौ हेनामृतद्वमस्यां हयोदाद्रे पजोमच्यवस्तुप्रगृहीये कैरण्डस्मादात् कामकामाय कामो दाता कामप्रतिगृहीता कामकसमुद्रमाविशा कामेन त्वा प्रतिगृह्णामि कामैतद्दे एषा ते कामदक्षिणा उत्तरस्वाङ्गेन प्रतिगृह्णात् सोमाय वासः रुद्राय गां वरुणाय स्वम् పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పాంచరాత్ర ఆగమోక్త విధానంగా అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం మనోజ్ఞంగా నిర్వహింపబడుతుంది. అగ్ని జ్వలించే సమయంలో అగ్నిదేవుడు కూడా ఎంత ఆనందరసానుభూతి పొందుతాడో ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం వల్ల. అందులోనూ ఆయన ఒక దిక్పాలకుడు, కానీ జరుగుతున్నది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుని యొక్క వివాహము. అటువంటి ఆ దేవదేవునికి సేవా కైంకర్య భాగ్యంగా తాను ఆనందంగా వెలిగి ఏ విధంగా తన యొక్క హర్షాతిరేకాన్ని వ్యక్తం చేస్తాడో అది మనం ఒకసారి విశ్లేషించుకుంటే కూడా భక్తలోకానికి ఎంతో ఆనందం కలుగుతుంది. 7 కొండల స్వామి ఈరేడు లోకాల పాలించుచున్నట్టి ప్రభువటంచు సప్తాద్రివాసుండు సప్తాశ్వనేత్రుడై అలరారుచున్న లోకాధిపుడని సప్త సప్త జయంతి సప్తమీ కాలాన బ్రహ్మోత్సవానంద బంధురుడని 7 వారములలో ఎన్నియో ఉత్సవ సేవలందెడి దయాసింధు అనుచు పరవశించిన అగ్ని దిక్పాలకుండు సప్త జిహ్వలు హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఎంత మనోజ్ఞమైనటువంటి భావన అంటే, ఒక్కసారి మన అంతరంగాన్ని ఆవరించినటువంటి ఎటువంటి అజ్ఞానపు చీకట్లైనా ప్రక్షాళనమైపోతాయి ఇటువంటి సుమధుర భావాలు మన మనసులో చోటు చేసుకోవడం వల్ల. అగ్నిదేవుడు 7 కొండల స్వామి సన్నిధిలో వెలుగుతూ ఉన్నాడు. 7 కొండల స్వామి వెంకటేశ్వరుడు ఈరేడు లోకాలు పాలించే జగత్ప్రభువు. ఆ సప్తాద్రివాసుడు సప్తాశ్వనేత్రుడు. సప్తాశ్వుడు అంటే సూర్యుడు, సూర్యభగవానునే నేత్రంగా కలిగినటువంటి వాడు. సప్తసప్తి జయంతి అంటే సప్తమీ కాలంలో, రథసప్తమీ కాలంలో 7 వాహనాలపై ఊరేగి బ్రహ్మోత్సవానంద పట్టభద్రుడై లోకాలని ఆనందింపజేసే దేవదేవుడు. అలా ఈ సప్త సంఖ్యతో స్వామికి ఎంత అనుబంధం ఉన్నదో ఊహించుకున్నటువంటి వాడై అగ్ని ఆయన కూడా సప్తజిహ్వుడు, 7 నాలుకలు కలిగినటువంటి వాడు. ఇన్ని ఊహల పోహళింపులతో పరవశించినటువంటి ఆ అగ్నిదేవుడు సప్తజిహ్వలు మిక్కిలి హర్షాన సాచి సాచి శ్రీనివాస పద్మావతి హృదయసీమలందు ప్రేమాగ్ని జ్వలింప అలరుచుండే. ఆ ప్రేమాగ్ని ఇరువురి హృదయాంతరాలలో జ్వలింప చేస్తున్నటువంటి వాడై ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో అగ్నిదేవుడు ప్రకాశిస్తూ ఉంటాడు. అందుకే అన్నమయ్య కూడా అమ్మవారిని మెరుగు వంటిది అలమేలు మంగ, మిక్కిలి మేలుది అలమేలు మంగ అంటాడు. అంటే మెరుగులు, ఆ ప్రకాశాలన్నీ కూడా వారి హృదయాంతరాలలో జ్వలిస్తున్నటువంటి ప్రేమాగ్ని కీలికల చేత వ్యాపింపడినటువంటి అంశాలని ఈ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం నిరూపిస్తూ ఉంది ఆగమోక్తంగా. అమృతం దేవానామాయుః ప్రజానాం ఇంద్రగోరాజానకో సవితారమేధం వాయోరాత్మానం గమయోర్చక్షుః తస్మిగోరస్మీనాం మధ్యేన బంధౌ తతస్య పతే కమయో విభాంతి
యాండకోశే భువనం వివర్ధి అనిర్భిన్న సన్నథ లోకాని విచిష్టే యస్యాండకోశకోమాహు ప్రాణముల్పం తేన కృతోమృతేనాహమస్మి సువర్ణం కోశకౌరిసా పరివృతౌ దేవానాం ప్రతిధానీం విరాజం అమృతస్య పూర్ణాం తాముకలాం విచక్షతే రాజగౌఢోర్నిఖిలా వివిధ్యే తేనంతలం పంచధాతక్లుప్తాః ఉదవా శుద్ధావనసోత క్లుప్తాః తనూషడ్ఢైరాజప్రతికల్పమానౌ తదస్య పదే కవయోనిపాంతి అందర్భవికంకల్చారమేఘౌ అందర్చంద్రమసి మనసాచరంతౌ సహేయం నమిజానంతి దేవాః ఇంద్రస్యాత్మానకోశతథాచరంతం ఇంద్రో రాజా జగతోజీసే తప్తహోతాదం తథా విబుద్ధః పరేణ సంతం పరిశుచ్యమానం అంతరానిత్యే మనసాచరంతం దేవానాగో హృదయం బ్రహ్మాండ విందతే బ్రహ్మైర్బ్రహ్మణ ఉద్యహార శరీరస్య మధ్యే ఆయస్మిన్ సప్తమే నమః మేహంతి బహుళాగశ్చయం రక్షస్యామింద్రగోపదీం అచ్యుతాం బహుళాగశ్చయం సాహరేణ వసవిత్వః పేరురింద్రాయ బింబతే పక్వస్వామింద్రగోపదీం అచ్యుతాం బహుళాగశ్చయం పార్శ్వమేంద్రో అనియోత్సవ తదనునతా అస్తు యుక్తా హరిణాం అర్వాణాజాతో వసుభీరప్యురింద్రః వనగోహమానో బహుళాగశ్చయం అగ్నిరింద్రస్య పితామే నిగచ్చతు ప్రబంధేజమసుమతింద్రియం మయ్యయమగ్నిర్దుహాతు హరిపదన్నః పటరీ సుపర్ణః వివీక్షజో నభదాచేతి సమ ఇంద్రకామపరం దధాతు సంచారం చక్రం పరివర్తతే పృథు హిరణ్యజ్యోతిశ్శరీరస్య మధ్యే అదర్శృంజోతిర్నభదాదర్పదేతి సమ ఇంద్రకామపరం దధాతు స్వాత్మయంజంతేనమేకచక్రం ఏకో అశ్వో భవతి సప్తనామా తృణాభిచక్రమజరమణర్వౌ తేనేమా విశ్వాభురాణిపుంసః భద్రం వస్వం లోకసేతురగ్రే తపోదీక్షామణయస్సువర్విదః తతః క్షత్రం బ్రహ్మోర్జాతౌ తదస్మైదేవాభిజన్నమంతో శ్వేతకోరస్మింబో భుజ్యమానౌ అపాన్నేతారం భవనస్య గోపా ఇంద్రన్యచక్షు పరమే వ్యోమన్న రోహిణీ పింగళా ఏకరూపాః చరంతి పింగళా ఏకరూపాః తదనో రహస్యాని ప్రకృతాని నావ్యానాం అయం శ్వేతో రంతిః పరిసర్వమిదం జగత్ ప్రజాం పశూన్ ధనాని అస్మాకం దదాతు తేన రంతిం పరిసర్వం బహూవా సువర్మజ్యం పశూన్ విశ్వరూపాన్ వదన్నరక్తవసదస్య బాజుజాః తదామస్యం మనసా మనీషిణః సముద్రే అంతర్కవయో విచక్షతే హరీజీనాం పదవింశందు వేదతః పదన్నవాచం మనసా విభంతి తాం గర్భోపనగర్భే అంధః తాం జ్యోతమానాని స్వర్యం మనీషాం హృదస్వ పదే కవయో నిపాంతి ఏ గ్రామ్యా ప్రసవో విశ్వరూపాః. పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో అత్యంత ప్రధానమైనటువంటి అంశములు మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారేహి ప్రేమత్రపా ప్రణహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః. సాగర సంభవ, పద్మసరోవర సంభవ అయినటువంటి అలర్మేల్మంగ తన ప్రసన్నమైనటువంటి ప్రేమభావనతో దేవదేవునికి అర్ధాంగి అవుతూ ఉన్నది, దేవేరి అవుతూ ఉన్నది అన్న జగన్మంగళ సూచకంగా ఈ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ నిర్వహింపబడతాయి. అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. మంగళదేవత అలర్మేల్మంగ పద్మావతీదేవి. ఆ మంగళదేవత జగన్మంగళదాయిని అయి మాంగళ్యధారణ చేయడము, అంతకుముందే స్వాములు మాంగళ్య పూజ, ఆ మాంగళ్యానికి అక్షతాపూర్వకంగా మంత్రపూర్వకంగా వేదోక్తమైనటువంటి మంత్రములతో పూజా కైంకర్యం నిర్వహించి అటువంటి పునీతమైనటువంటి మాంగళ్యమును
దేవదేవి అయినటువంటి జగన్మాత అయినటువంటి అమ్మవారికి అలంకరించడం ద్వారా ఈ మాంగళ్య పూజ మాంగళ్య ధారణ ఎంతో ఔన్నత్యాన్ని సంతరించుకుంటూ ఉన్నాయి. ఆ సన్నివేశం చేత పట్టమహిషి అయి అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. దేవదేవుని పరమాత్ముడైన హరి పట్టపురాణిగా అమ్మవారు ప్రకాశిస్తూ ఉన్నారు. అలమేలు మంగ నీవభినవ రూపము జలజాక్షు కన్నులకు చౌలిచ్చేవమ్మా. గరుడాచలాధీసు ఘనవక్షమున నుండి పరమానంద సంభరితవై నిరతరములు చూపి నిరంతరము నాథుని హరుషింపగజేసిటి గదమ్మా. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, భక్తావన దీక్షారత చిద్విలాసుడు, చిద్విలాసుడు, శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, శ్రీనివాస మనోరాజ్య నాయకయగు పద్మ, జ్ఞాన భక్తి భరిత సుగుణ వరమణి గణ సద్మ, వరమణి గణ సద్మ. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, ఈ ఇరువురి దాంపత్యము విశ్వానికి శుభకరము, ఈ ఇరువురి వాత్సల్యము భక్తాళికి హితకరము, భక్తాళికి హితకరము. పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు, పద్మావతి మది దోచిన శ్రీనివాసుడు. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం. శీలవతి వేదవతి దాల్చిన మహదవతారం, శ్రీవరసతి పద్మావతి శ్రీనివాస గళహారం.
శ్రీనివాస పద్మావతి కళ్యాణ మహోత్సవ సన్నివేశంలో మాలా పరివర్తనం, తలంబ్రాలు, నాయికా నాయకులు పుష్పమాలలు మార్చుకోవడము, అనేకానేకమైనటువంటి సుమధుర పరిమళములు వెదజల్లుతున్నటువంటి పుష్పములతో మాలికలుగా గుచ్చబడినటువంటి ఆ దండలని పరస్పరము మార్చుకుంటూ ఒకరి హృదయంలో ఉన్న అనురాగాన్ని మరొకరి హృదయంలో ప్రజ్వలింపచేస్తూ ఉన్నటువంటి మనోజ్ఞ సన్నివేశం ఈ మాలా పరివర్తనం. బంగారు ప్రతిమలకు ప్రతులైన దివిజ లోకాంగనలు ఘన విమానాంగణంబున నుండి చెంగరువరును మంచి సేవంతి రేకులను చెలగి ఇరుగడ చల్లగాను మంగళాత్మకములగు మహిత వేదాంత వేదాంగ విద్యలకు ప్రియమంది చేకునుచు తిరువెంగళేశ్వరుడు కడు వేడుకలతోడ విహరింపగాను అని అన్నమాచారుల వారు ఈ కళ్యాణ మహోత్సవ సమయంలో వీరు మాలా పరివర్తనం చేస్తూ ఉండగా దేవతలు కూడా వీరిపై పుష్పవర్షాన్ని కురిపిస్తారు. ఆ పుష్పముల యొక్క సుగంధములు ఒక ఎత్తు, వీరు మార్చుకున్నటువంటి మాలా పరివర్తనలో ఉన్నటువంటి సుగంధములు, ఆ మకరంద రస ప్రవాహములు ఆనందదాయకమైనటువంటి ప్రవాహ నదులు అని ఒకరి హృదయంలో మరొకరికి ఎంత అత్యున్నతమైనటువంటి ఆరాధనాపూర్వకమైనటువంటి స్థానం పదిలంగా ఉన్నదో చాటి చెబుతూ ఉన్నటువంటి అంశములివి. అటువంటి మాలా పరివర్తనము తలంబ్రాలు పోసుకోవడము అంటే ముత్యపు తలంబ్రాలు కానీ పసిడి అక్షతలు కానీ పరస్పరం వధూవరులు ఒకరి శీర్షంపై మరొకరు చల్లుతూ ఉన్నారు అంటే వారి వారి హృదయాంతరంలో నిండినటువంటి ప్రేమ భావనంతా కూడా అంజలి ఘటించి పరస్పరం సమర్పించుకుంటూ ఉన్నారని ఒక మనోజ్ఞ భావన చూచేవారికి కలుగుతుంది. ఈ మహత్తర కళ్యాణ సన్నివేశంలో ఈ మాలా పరివర్తనము, అక్షతారోపణము ఎంత ఆనందరసానుభూతి కలిగిస్తున్నాయంటే అక్షయుగంబులన్ తరగలై జనయించు ప్రహర్షవీచులన్ దీక్షిత ప్రేమభావనల దిగ్ధమరీచులు పుష్పమాలలై ప్రోక్షిత శీర్షభాగ మధుమోహన కాంతులుగా యసంగుచున్ అక్షతలొప్పే పద్మజకు అబ్జదళాక్షుడు శ్రీనివాసుకున్. నాయికానాయికలైనటువంటి పద్మావతి శ్రీనివాసుల యొక్క కనుగొలంకులలో జనిస్తున్నటువంటి ఆనందరస అనుభూతులే, ప్రహర్ష వీచికలే, దీక్షిత ప్రేమ భావనలే పుష్పమాలికలుగా ప్రకాశిస్తూ ఉండగా వారి శీర్షభాగాలను అలంకరిస్తున్నటువంటి ఈ అక్షతారోపణలు ఎంత మనోజ్ఞంగా ఉన్నాయంటే జగన్మోహనమైన కాంతులు ప్రసరింపజేస్తూ పద్మావతీదేవి అయినటువంటి అమ్మవారికి, శ్రీనివాసునికి దివ్యమైనటువంటి ప్రహర్షదీప్తిని కలిగిస్తూ ఉన్నాయి. ఓం సహస్రశీర్షः పురుషः సహస్రాక్షసహస్రపాద్ సభోమిం విశ్వతో వృత్వా అత్యదక్షర్దశాంగులం పురుష ఏవేదం సర్వం యద్ధోతం యజ్జభవ్యం ఉదావృతస్యేషానః నిర్ణయనాధిరోహతి యోగావానస్య మహిమా అతోజ్ఞాయాగృత్య పురుషः పాదోస్య విశ్వాభూతాని శివావృతం దివి శివారోర్ధోమే పురుషः పాదనోస్యాభవాత్మనః విష్ణుకామదే సాధనానసమయాది తస్మాత్ విరాటజాగత విరాజోధిపురుషः యజాతోऽద్యరచ్యత పశ్చాత్తో విమసో పురः యత్పురుషేణ హవిషా దేవావిర్జపదన్నత నందోస్యాధీరాజ్యం శరద్ధవిః సంపరిధయః పద్మావతి శ్రీనివాస కళ్యాణ మహోత్సవంలో పూర్ణాహుతి సమర్పించడం ఇదొక పతాక సన్నివేశం. సమర్పణ భావనతో అర్చక స్వాములు సమస్త దివ్య వస్తు సంభారాలతో అగ్నిదేవుని ప్రసన్నుని చేస్తూ ఈ పూర్ణాహుతి సమర్పిస్తూ ఉన్నారు. ఈ పూర్ణాహుతి సమర్పించడంలో సంపూర్ణ మనోరథులైనటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించినటువంటి భక్తులు
సకలాభీష్టములు పొందగలరు అన్న భావన కలుగుతూ ఉంది. పూర్ణత్వాన్ని సంతరించుకోవడం అంటే ఏదైనా మనం ఒక మహత్తర కార్యాన్ని చేసినప్పుడు ఆ కార్యాన్ని సఫలీకృతంగా చేయడం. ఆ సఫలీకృతం ఎలా అయింది అని చెప్పడానికి ఈ పూర్ణాహుతి ప్రత్యక్షమైనటువంటి తార్కాణంగా ప్రకాశిస్తూ ఉంది. ఇది చూచినటువంటి భక్తులకు ఇంతకంటే మించినటువంటి ఆనందము లేదు, ఐశ్వర్యము లేదు. ఇదిగాక సౌభాగ్యం, ఇదిగాక తపోమరి, ఇదిగాక వైభవం బికనొకటి కలదా. దేవదేవుడైనటువంటి శ్రీనివాసుని వరించినటువంటి నాయిక పద్మావతీదేవి ఎంత ఆనందిస్తూ ఉందో అంత ఆనందం భక్తులకు కూడా, జీవనాయికలైనటువంటి భక్తులందరికీ కూడా కలుగుతుంది. అతివజన్నము సఫలమై పరమయోగి వలె ఇతర మోహాపేక్షలు ఇన్నియును విడిచే, సతికోరికలు మహాశాంతమై ఇది చూడ సతత విజ్ఞాన వాసనవోలె నుండే. తరుణి హృదయము కృతార్థత పొంది విభుమీతి పరవశానంద సంపదకు ఇరవాయే. సరసిజానన మనోజయమంది ఇంతలో సరిలేక మనసు నిశ్చల భావమాయే. శ్రీ వెంకటేశ్వరుని చింతించి పరతత్వభావంబు నిజముగా పట్టి చెలియాత్మ, దేవోత్తముని కృపాధీనురాలై ఇప్పుడు లావణ్యవతికి ఉల్లంబు తెరమాయ. ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క, జీవనాయికల యొక్క అంతరంగములు స్థిరములై నిర్మలములై నిశ్చలములై ఉండాలి అంటే ఈ కళ్యాణ మహోత్సవంలో నాయకుడైనటువంటి శ్రీ వెంకటేశ్వరుని యొక్క తత్వాన్ని, మహత్వాన్ని చింతించి ఆరాధించి సంకీర్తనం చేసి స్మరించి మనం కూడా ఒక జీవనాయికయ్యి ఆ దేవదేవుని యొక్క ఆశ్రయంలో ఉన్నటువంటి మధురానుభూతి కలుగుతుంది. అదే ఈ పూర్ణాహుతికి ఫలశ్రుతికి ఒక భావనగా, ఒక తాదాంత్యమైనటువంటి సంసిద్ధిగా మనం చెప్పుకోవచ్చు. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. महादेव्यै च विद्महे विष्णुपत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्. स्वाहा. పెళ్లి